ఎలా గ్రీనరీ డెవలప్ చేయాలా, పార్కులు డెవలప్ చేయాలి, యాక్టివిటీస్ ఎలా డెవలప్ చేయాలి, జిమ్స్ కావచ్చు, వాకింగ్ ట్రాక్ కావచ్చు, ఇవి కూడా నిన్న సండే అయినా నిన్న యాక్చువల్గా డిస్కస్ చేయడం జరిగింది. ఈరోజు కొన్ని సమస్యలు ఇక్కడ చెప్పారు. మొదటిది పక్క బిల్డింగ్, అది సెంట్రల్ గవర్నమెంట్కి ఇచ్చాం. స్పోర్ట్స్ యాక్టివిటీ వాళ్ళ కోసంగా కట్టారు, కానీ శిథిలావస్థలో ఉందన్నారు. నేను కూడా చూశాను, నిజంగా అది ఎప్పుడు పడిపోతుందో అనే స్థితిలోనే ఉంది. కొంత భాగం కూడా పెచ్చులు పడిపోతుంది. నేను ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన డిస్కస్ చేస్తాను. అంటే కార్పొరేట్ గారు చెప్పారు, వాళ్ళకి ఎక్స్చేంజ్గా వేరే ల్యాండ్ ఇస్తే ఆ ల్యాండ్ మనం ఈ కాలనీకి తీసుకోవచ్చు అని. దాని విషయం ఖచ్చితంగా నేను ఆ కన్సర్న్ అధికారులతో డిస్కస్ చేస్తాను, అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఎల్ఎన్టీ వాళ్ళు స్టార్ట్ చేసిన వర్క్ వాటి కంప్లీట్ చేయాల్సి ఉంది. మొన్న ఈ మధ్య ఒక 1 వీక్ బ్యాక్ మున్సిపల్ అధికారులను పిలిచాను నేను. అసలు ఏం జరిగింది, గత 5 సంవత్సరాల్లో ఏమేం చేశారు, ఏమేమి పెండింగ్ వర్క్స్ ఉన్నాయని ఒక రౌండ్ డిస్కస్ చేశాను. నేను మళ్ళా డిస్కస్ చేయాలి ఇంకోసారి. డిస్కస్ చేసిన తర్వాత ప్రజాప్రతినిధులు కూడా పిలిపించి ప్రజాప్రతినిధులు కూడా డిస్కస్ చేసి ఏదైతే మనం నిలిచిపోయిండాయో ఆ వర్క్స్, కొద్దిగా ఫండ్స్. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఫండ్స్. ఈరోజు కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసిన ప్రాజెక్ట్స్ 27,000 కోట్ల రూపాయలు ఉన్నాయి. అందులో వాడు 10,000 కోట్ల రూపాయలు వాడు ఇవ్వడానికి రెడీగా ఉంటారు. అయితే మన స్టేట్ షేరు 17,000 కోట్లు పెట్టాలి. గత ప్రభుత్వం ఆ షేర్ పెట్టక ఆ ప్రాజెక్ట్స్ అన్నింటినీ వదిలేశారు. అమృత 2 8,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్. 2019 ఫిబ్రవరి నెలలో శాంక్షన్ చేశాం. ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ద్వారా 5,350 కోట్లు. దాంట్లో మన షేర్ 1,500 ఉంది. మన వాళ్ళు దాన్ని పెట్టక దాన్ని వదిలేశారు. దాని టైం కూడా జూన్కి అయిపోయింది. మళ్ళీ అడుగుతున్నాం, మళ్ళీ దాన్ని రివైజ్ చేయండి, మేము కంప్లీట్ చేస్తాం. అంతేకాకుండా స్వచ్ఛ భారత్లో 2021లో, ఇప్పుడు కాదు 2021లో 2,980 కోట్లు కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసింది. దాంట్లో మన స్టేట్ షేర్ 40%, వాళ్ళు 60%. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ 290 కోట్లు రిలీజ్ చేశారు. మనం 150 కోట్లు రిలీజ్ చేయాలి మన స్టేట్. వీళ్ళు కేవలం 11 కోట్లు రిలీజ్ చేశారు, మిగతాది రిలీజ్ చేయలే. ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. అంటే ఆ స్వచ్ఛ భారత్ 2,980 కోట్లు వస్తే బ్రహ్మాండంగా మనం డెవలప్ చేసుకోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు మనం ఉన్నాం. వీటన్నిటి మీద కూడా యాక్చువల్గా సీఎం గారితో డిస్కస్ చేస్తున్నాం, కేంద్ర ప్రభుత్వం డిస్కస్ చేస్తున్నాం. సీఎం గారు ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి, సంక్షేమ పథకాలు మనం చెప్పిన ప్రకారం చేస్తూ, డెవలప్మెంట్ ఇంపార్టెంట్. డెవలప్మెంట్ లేకుంటే యువతకు భవిష్యత్తు ఉండదు అనే ఉద్దేశంతో మాకు డైరెక్షన్ ఇస్తున్నారు. అయితే కొంత సమయం పడుతుంది ఈ ఫైనాన్షియల్గా. అంతేకాకుండా ముఖ్యమంత్రి గారు మనకు అడిగాం, మున్సిపల్ కార్పొరేషన్స్ కావచ్చు, మున్సిపాలిటీస్ కావచ్చు, నగర పంచాయతీలు కావచ్చు, వాటిల్లో వచ్చే కలెక్షను మున్సిపాలిటీసే వాడుకునేట్టుగా అలౌ చేయండి. ఇప్పుడు సిఎఫ్ఎంఎస్లో పోయి అవి మాకు రావట్లేదు, ఇబ్బంది పడుతున్నామంటే ముఖ్యమంత్రి గారు దానికి యాక్సెప్ట్ చేశారు. ఇది చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే ఈరోజు సిఎఫ్ఎంఎస్లో 1,900 కోట్లు ఉన్నాయి. ఏది మున్సిపల్ ట్యాక్స్ కట్టి ప్రజలు కట్టినవి. అయితే కాగితాల మీద ఉన్నాయి కానీ అక్కడ డబ్బులు లేవు. గత ప్రభుత్వం మొత్తం వాడేసింది రకరకాలుగా, అన్ప్లాన్డ్గా చేశారు. దానికి ముఖ్యమంత్రి గారిని అడిగితే దాన్ని కూడా యాక్సెప్ట్ చేశారు. కాబట్టి మున్సిపల్ ఫండ్స్ని మున్సిపల్ వాటికే వాడుకునేటట్టుగా జరుగుతుంది. అదొక సంతోషమైన విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎల్ఎన్టీ వాళ్ళతో డిస్కస్ చేసి ఆ వర్క్ని టేకప్ చేస్తాం. అదేవిధంగా సచివాలయం పైన మళ్ళీ కన్స్ట్రక్షన్ చేయాలని చెప్పారు. దాన్ని డిస్కస్ చేసి దాని విషయం యాక్చువల్గా చేస్తాం, మీ అందరికీ తెలియజేస్తూ. లైలా కాలేజీ వాళ్ళతో కూడా యాజమాన్యంతో డిస్కస్ చేసి వాళ్ళకున్న డిఫికల్టీ ఏంటో కనుక్కొని నేను చేసి మీ యొక్క ఖచ్చితంగా ఎమ్మెల్యే గారికి, కార్పొరేటర్ గారికి తెలియజేస్తాను, మీ అందరికీ తెలియజేస్తూ. ఇవాళ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ ఉంది 10 o'clockకి. అందువల్ల మీ అందరి యొక్క పర్మిషన్తో నేను సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.
ఈనాటి ముఖ్య అతిథి 2014-19లో